కొద్ది నిమిషాలమ్మా దయచేసి నా ఆలోచనగా ఉండద్దు. మనం దేవుని మందిరంలో ఉన్నాం కదా, దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం కదా. ఇది దేవుని స్వరం వినే సమయం. వినే సమయం, దేవుని స్వరం వినిపింపజేసే సమయం. కాబట్టి ఎవరు కూడా నా ఆలోచనగా ఉంటారు. కొద్ది మందికి ఉన్నా సరే మనం ఎలా ఉండాలంటే నిద్రాశక్తులు విడిచిపెట్టి ప్రార్థనాశక్తి కలిగి ప్రభువుని కనపరచాలి. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 2 న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆ కాలమున లబ్బీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త. ఆ కాలమున లబ్బీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి, ఆమె పేరు దెబోరా. ఈమె ఒక స్త్రీ. ఈమె పేరు దెబోరా. దెబోరా అనగా దాని అర్థం ఏమిటంటే తేనె తీగ అని దాని అర్థం. తేనె తీగ. పరిశుద్ధ లేఖన భాగంలో ఈమె ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉంది. ఎందుకు ఈ స్త్రీ అయినటువంటి దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా చేశాడు అని యోచన చేస్తే, దేవుని పిల్లలు ఇశ్రాయేలు జనాంగమైన వారు 20 సంవత్సరాలు శ్రమ పట్టబడ్డారు. ఎందుకు శ్రమ పెట్టబడ్డారు అంటే, వారు మరలా షంగరు న్యాయాధిపతిగా ఉన్న సమయంలో వారిని విడిపించిన తరువాత, షంగరు కాలము గడిచిన తరువాత మరలా ఇశ్రాయేలు జనాంగమైన వారు లోకంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు. ఇప్పుడు వీరిని ఎవరు ఏలుతున్నారు అంటే కనాను రాజు ఏలుతున్నాడు. కనాను రాజు ఏలుతున్నాడు. అతని పేరు యాబీను అనేటటువంటి వ్యక్తి. కనానీయుల రాజుగా ఉన్నటువంటి యాబీను, అతని సేనాలతో కలిసి ఇశ్రాయేలు జనాంగాన్ని 20 సంవత్సరాలు ఏలారు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అయితే ఈ యాబీను అనేటటువంటి రాజు చేతి కింద ఒక సేనాధిపతి ఉన్నాడు. అతని పేరు చదవండి, 4వ అధ్యాయము 2వ వచనంలో అతను ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. చాలు. ఇప్పుడు ఈ సిసేరా ఎవరికి సేనాధిపతిగా ఉన్నాడంటే, యాబీను అనేటటువంటి రాజుకి రాజ్యంలో సేనాధిపతిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు దేవుని పిల్లలైన వారిని హింసిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తే 20 సంవత్సరాలు హింసించబడుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము విడిపించబడతారని యోచన చేస్తే, ఆ యోచన ప్రకారము దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ ఎవరంటే దెబోరా. ఏంటట? దెబోరా. ఈ దెబోరా అనేటటువంటి ఆమె ఎక్కడ ఉండి న్యాయ పరిపాలన చేసేదంటే, అక్కడ రాయబడిన మాట చూస్తే
సరళ వృక్షము కింద కూర్చొని అంతేనా, తీర్పుపై కూర్చుండకద్దు, తీర్పు చేయడానికి ఇశ్రాయేలు ఆమె ఎదుకు వచ్చుచుండిరి. చాలు. ఏం చేస్తుందంటే ఎక్కడ కూర్చుండదంట అంటే న్యాయ పరిపాలన చేసేటటువంటి స్త్రీ. న్యాయ పరిపాలన చేయడానికి మనకు తెలుసు కదా, వెనకట రచ్చబండలు ఉన్నాయా? రచ్చబండలు బాగా అర్థమైంది. రచ్చబండల దగ్గర కూర్చొని ఊరు పెద్ద కూడా కుర్చీలో కూర్చొని ఇరుపక్షాల వారు నిలబెట్టి అక్కడికక్కడే తీర్పు తీర్చేవారు. అవునా? అదే న్యాయ తీర్పు అయితే న్యాయ తీర్పు, అన్యాయపు తీర్పు అయితే అన్యాయపు తీర్పు. నేటి దినాల్లో మనకు రచ్చబండలు కనబడుతున్నాయి, కానీ ఆ తీర్పులు తీర్చేవారు లేరు. ఏమైపోయారంటే వారు కూడా ధనం వైపు, లోక సంబంధమైనటువంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈమె తీర్పు ఎలా ఉండేదంటే న్యాయబద్ధముగా ఉండేది. ఎలా పడితే అలా తీర్పు తీర్చేది కాదు. ఎదట వ్యక్తి నా దగ్గరికి వస్తున్నాడు అంటే అతని గురించి ముందుగానే గ్రహించేది, అతని గురించి ముందుగానే తెలుసుకునేది, అతని గురించి ముందుగానే అవగాహన కలిగి ఉండేది. అతను ఏ ఉద్దేశంతో వస్తున్నాడు, అతను ఏ ఆలోచనతో వస్తున్నాడు, అతను ఏ దురుద్దేశంతో ఎందుకు వస్తున్నాడు, అతనికి నేను ఎటువంటి న్యాయబద్ధమైన తీర్పు తీర్చాలని ఆలోచన చేసే స్త్రీ. ఎందుకనంటే ఆమెకి దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇవి మంచి ప్రార్థనా బుర్రాలు అని రాయబడినమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దెబోరా ఎలాంటిదంటే మంచి న్యాయ తీర్పే, కానీ ఆమె ఒక ప్రవక్త్రిని అని రాయబడినమాట. ఏంటంట? ప్రవక్త్రి. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త్రిలు కూడా ఉన్నారు. అంటే ప్రవక్త అంటే పురుషుడు, ప్రవక్తిని అంటే స్త్రీలు. ఇక్కడ ఈమె ఎవరంటే ప్రవక్త్రి. అంటే స్త్రీలలో ప్రవక్త్రి. జరగబోయే దాన్ని ముందుగా తెలుసుకొని గ్రహించి నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావో ఆ ఉద్దేశం గురించి న్యాయమైనటువంటి మాటను తెలియపరిచేటువంటి స్త్రీ. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో, ఈ యాబీను రాజు చేతి కింద సేనాధిపతి అయిన సిస్సేరా అనేటటువంటి యొక్క వ్యక్తి దేవుని పిల్లలైన వారి మీద యుద్ధాన్ని రావడానికి సిద్ధపడుతున్నాడు. అయితే యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి ఆనాటి దినాల్లో వారిని ఓడించాలంటే ఎవరి వల్ల సాధ్యం కానే కాదు. ఎందుకనంటే అతని దగ్గర 900 ఇనప రథాలు ఉన్నాయని రాయబడినమాట. అంతకంటే ఎక్కువ జనాంగము కూడా ఉండాలని రాయబడిన మాట. అయితే ఈనాటి దినంలో జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి ఆ సిస్సేరా హతమార్చబడాలని దెబోరా ఏం చేసిన ఒక వ్యక్తిని పిలిచింది. అతని పేరేంటంటే బారాకు. అతనిని పిలిచి చెబుతున్నా, బై ఇదిగో సిస్సేరాని చంపే సమయం రాబోతుంది, కాబట్టి సిద్ధపడు, నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళు, నువ్వు అతనితో కలిసి యుద్ధం చేసి నీ చేతికి దొరుకుతాడు, నువ్వు చంపేయవచ్చు అని చెప్తే అంటుంటే ఈ బారాకు భయపడుతున్నాడు. అమ్మా నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేను చంపలేను కానీ చెప్పి అంటాడు, ఒకవేళ నువ్వు కనుక నాతో వస్తే ఏంటంట భయపడుతున్నట్టు వారిని ఈ దెబోరా ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది, ధైర్యపరుస్తుంది. నేటి దినాల్లో భయపడేటటువంటి వారిని నువ్వేం చేయాలంటే ప్రోత్సహించాలి లేదా బలపరచాలి. అనేక మంది దెబోరాల వలె ఉండాలి. ప్రతి సంఘములో, ఈ దేవుని మందిరంలో, ఈ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములో అనేక మంది స్త్రీలు ఎలా ఉండాలంటే దెబోరా వలె ఉండాలి. ఈ దెబోరా న్యాయ పరిపాలన చేసే స్త్రీగా ఉంది. ఈ దెబోరా ప్రవక్త్రిగా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ దెబోరా బారాకు భయపడుతుంటే ఆయన బలపరుస్తుంది. ఏం చేస్తుంది? బలపరుస్తుంది, భయపెట్టడం లేదు. కాబట్టి దేవుని పిల్లలైన వారిని విడిపించాలి, దేవుని పిల్లలైన వారిని విడుదల కలిగించాలి, దేవుని పిల్లలైన వారిని రక్షించుకోవాలి, దేవుని పిల్లలైన వారిని కాపాడుకోవాలి. దేవునితో సహవాసం చేయడానికి వస్తున్న వారు
పాపములో పడకుండా దేవునికి ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని ఈ దెబోరా సస్యవిధాలా ప్రయత్నిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. ఈ మధ్యాహ్నం వేళ నీవును నీ ఇంటి వారిని ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి, దెబోరా ధైర్యవంతురాలు. ఏంటంట? ధైర్యవంతురాలే కదా, ఎదటి వారికి ధైర్యాన్ని నూరు పోసేటటువంటి అనగా బలపరిచేటటువంటి వ్యక్తి. బారాకు భయపడుతున్న వ్యక్తిని అతను బలపరిచి అతనితో కలిసి యుద్ధానికి సిద్ధమైన స్త్రీ. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అమ్మా, నువ్వు వస్తే నేను కూడా వస్తా, నువ్వు వెళ్ళలేదనుకో, నువ్వు రాలేదనుకో, నేను రాను అని చెప్పి భయపడ్డాడు. సరే వెళదాం పదా అని చెప్పి బయలుదేరారు. ఈ లోపు యుద్ధం సిద్ధమైపోయింది. యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎట్టకేలకు ఎలాగా దెబోరా అలాగే బారాకు కలిసి వస్తున్నారన్న సంగతి ఎవరికి తెలిసింది తెలుసా? సిస్సేరాకు తెలిసిపోయింది. ఇప్పుడు సిస్సేరా ఏం చేస్తున్నాడు అంటే తప్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏం చేశాడు? తప్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దెబోరా గురించి బహుగా తెలుసు. దెబోరా సిస్టమేటిక్ ఏంటో బాగా తెలుసు. దెబోరా ఏ రకంగా ఉంటుందో తెలుసు. దెబోరా చెబుతుంది, బరాకు మన చేతికి ఇదిగో దేవుడు శిష్యులను అప్పచెప్పబోతున్నాడు కాబట్టి రండి మనమందరం కలిసి యుద్ధానికి వెళదాం బయలుదేరింది. అవతల వారు 10,000 మంది పైగా వచ్చారు. ఆ 10,000 మందితో యుద్ధం చేసింది. 10,000 మందిని హతమార్చేశారు. వారందరూ చెల్లాచెదురైపోయారు. ఆఖరికి ఒంటరిగా ఉన్నాడు ఎవరో సిస్సేరా. ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైనటువంటి సిస్సేరా పరిగెత్తుకుంటూ తాళలేక తట్టుకోలేక భయపడిపోయి వెళ్ళిపోయాడు. పారిపోయే స్థితికి వచ్చాడు. సేనాధిపతి ఎవరి చేతి కింద? రాజు అయినటువంటి యాబీను చేతి కింద సేనాధిపతిగా ఉన్న సిస్సేరా ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడంటే ఒక ఆనందానికి భయపడుతున్నాడు. గల కారణం ఏంటి తెలుసా? ఆ దెబోరా పక్షాన్ని ఎవరున్నారంటే సర్వలోకానికి సృష్టికర్తని దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేపదికి స్తోత్రం చెప్పు. ఆమె ఒక ప్రవక్త్రి, ఆమె ప్రార్థనా బుర్రాలు, ఆమె న్యాయాధిపతి. యుద్ధానికి బయలుదేరి వెళుతుంది. ఈరోజు యుద్ధం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఇంట్లో ఒక యుద్ధం జరిగింది అమ్మా. ప్రతి ఇంట్లో ఒక యుద్ధం. ప్రతిరోజు యుద్ధంతోనే ప్రారంభిస్తాం, యుద్ధంతోనే ముగిస్తాం. మాటల యుద్ధాలు జరుగుతాయి, చేతల యుద్ధాలు జరుగుతాయి. అవునా? ప్రతి దానికి యుద్ధమే. సమాధానం లేదు, శాంతి లేదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో చూద్దాం రండి. పరిశుద్ధ లేఖన భాగంలో 16వ వచనం. బారాకు ఆ రథములను సేనాను అన్యుల హరోషేతు వరకు తరమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తి వాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆషూరు రాజుని యాబీనును సమాధానం కలిగి ఉండను గనుక చూడండి ఎక్కడికి వెళ్ళిందంట? కయీనుడకు హేబెరు భార్య అయినటువంటి యాయేలు కూడా ఆమెకు పారిపోయింది. అప్పుడు యాయేలు అతను చూచి చూడండి, నా ఏలినవాడా. ఇప్పుడు ఏమంటున్నాడు? నా ఏలినవాడా, నా తట్టు తిరిగి. ఇక్కడ సంబంధాలు చూసుకున్నాడు. వీరు తెగ మన తెగ ఒకటే. ఏమన్నా మనం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తాం. ఏంటంట? వీరి కులం మన కులం ఒకటే, వీరి పేరు మన పేరు ఒకటే, వీరి ఆస్తి మన ఆస్తి ఒకటే. ఏంటంట? అవును కదా? వారి మాట మన మాట ఒకటే అని చెప్పి దూడుతున్నాడు. ఎవరింట్లోకి చూద్దాం. ఎవరింట్లోకి వెళ్తున్నాడు? అక్కడ ఏ పేరు భార్య యాయేలు గుడారంలోకి పారిపోయాను. అంటే
అక్కడ ఏం చూసాడంటే మన తెగే, ఏంటంటే మన కులమే, మనదే. నేను అంటా కదా, నీ కులం నీ కూటెట్టదో. ఎవడో తిట్టిండోనే పొగిడిద్ది, పొగిడిండోనే తిట్టిద్ది. యేసుప్రభుని పొగిడారా లేదా? తర్వాత తిట్టారా లేదా? అవమానించారా లేదా? కాబట్టి కులంతో పని లేదు భక్తి చేయడానికి. దేవుని మందిరానికి వచ్చిన మనకి కులాలతో పని లేదు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాడు తెలుసా? చూడు, ఇక్కడ రాయబడినమాట 15వ వచనంలో, ఆసోరు రాజున యాబీనుకును కనానీయుడైన హేబెరు వంశస్థులు అందరూ సమాధానం కలిగినారు కనుక, అంటే అటు తెగవారు ఇటు తెగవారు కలిసిపోయారు. ఒకటే తెగ అనుకుంటున్నారు, వీడు మనోడేరా, వీడు మనోడేరా, వీడు మందే, ఈ మందే. కాబట్టి మనోళ్ళకి మనం ఏం చేయాలి? సాయం చేయాలి. అంటే ఇప్పుడు సిసేరా మనోడే అనుకున్నారు కదా, కానీ అక్కడ రాయబడిన మాట, అనుకోని వారి ఇంట్లోకి జ్వరపడ్డాడు, అనుకోని వారి గుడారంలోకి జ్వరపడ్డాడు. కానీ ఆ ఆహ్వానించబడినటువంటి వారు ఎలాంటి వారు తెలుసా? న్యాయ పరిపాలనకు తగినటువంటి విధముగా జీవించేటటువంటి కుటుంబం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా దొంగ వచ్చి దాక్కున్నాడు అనుకో, పట్టిస్తారా అమ్మా? లేకుంటే దాస్తారా? మనకు తెలిసినోడే, మన బంధువే, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? దాస్తారా, పట్టిస్తారా? దాచినోడికి కేసే, దాగినోడికి కేసే. ఇప్పుడు ఆ కేసుని మించి తప్పించబడాలని నువ్వేం చేయాలి? యథార్థంగా ఉండాలి. ఎవడైతే వచ్చి ఇంట్లో దూరాడో వాడు ఏం చేయాలి? పట్టించాలి. పట్టించిన దాన్ని బట్టి నీ యథార్థత ఏంటో, నువ్వేంటో బయటికి పడుతుంది. అవునా కదా? నీ యథార్థత ఏంటి, నీ భక్తి ఏంటి, నీ ఏ లోతులో, ఏ భక్తి లోతులో ఉన్నావు అక్కడ యోచన చేస్తే అర్థమవుతుంది మనకి. కానీ అక్కడ మన వంశస్థులే కదా, మనవాడే కదా, మనతోడే కదా అని చెప్పి యోచన చేసి ఆ గుడారంలోకి బయలుదేరితే ఆయన చేసుకున్నాడు. ఎవరి భార్య అంట? హేబేలు భార్య అయినటువంటి యాయేలు గుడారంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈమె లోపల చేర్చుకుంది. అయ్యా రెండు అయ్యా రెండు అని చెప్పి ఆహ్వానించింది. అక్కడ తర్వాత 18. అప్పుడు యాయేలు సిస్రాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున ఆమె అతను ఆమె గుడారంలో వచ్చాను. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, యాయేలు తన మీద ఏం కప్పిందంట? చెప్పండి. గొంగలి కప్పింది, అంటే దుప్పడ కప్పింది. కనపడకుండా ఉంటాయి. ఎవరు కనపడకుండా? ఎవరికి కనపడకుండా ఉండడానికి. ఎవరు తరుంగొస్తున్నారు? బారాకు తరుంగొస్తున్నాడు. ఎవరు తరుంగొస్తున్నారు? దెబోరా తరుంగొస్తుంది. ఎవరెవడ పడ్డారు? ఎవరు యుద్ధం చేస్తున్నారు? దెబోరా యుద్ధం చేస్తుంది, బారాకు యుద్ధం చేస్తున్నారు. ఇదిగో అవతల వారి ఉన్నటువంటి జనాంగం అందరినీ కూడా ఏం చేశారు? 10,000 మంది పైగా అందరినీ సంహరించేశారు. మిగిలింది ఎవరు? శిష్యులు ఒక్కడే మిగిలాడు. ఆ మిగిలిన వాడు ఎక్కడ బయలుదేరాడు? ఇగో యాయేలు గుడారంలో దూరాడు. యాయేలు గుడారంలో దూరినటువంటి ఆమె ఏం చేసిందంటే, ఆయనని దాచింది, ధైర్యపరుస్తుంది. అలిసిపోయాడు, సొలిసిపోయాడు, సొక్కిపోయాడు, నిద్రొచ్చేసింది. ఆ నిద్రకి వెళ్ళే ముందు, అమ్మా కొంచెం దాహం అవుతుంది, ఇస్తావా? కొంతమంది నీళ్ళు అడిగినా కూడా ఎవరండి అంట ఏంటంట, గ్లాస్ అంట ముట్టుకోకూడదంట. ఏందో మరి వినో ఏమైంది? ఏందో మరి అడిగితే తప్పెవరు? అక్కడ ఆమె యాయేలు ఆ శిష్యులు అడుగుతున్నాడు, దాహం అవుతుంది, నీళ్ళు ఇమ్మంటే ఆమె ఏమిచ్చింది తెలుసా? నీళ్లకు బదులుగా ఒక పాలబుడ్డి ఇచ్చింది. పాలబుడ్డి తాగాడు. ఏమంటా? పాలబుడ్డి తాగాడు. అంటే శత్రువు కూడా మంచి చేసింది. అక్కడ తన శత్రువే మంచినీళ్ళు అయితే పాలిచ్చింది. న్యాయం ఎక్కడితో ఒకేటన్. కానీ ఆ శత్రువుని లోపల చేర్చుకొని
ఆ పాల పుండి తాగిన తర్వాత ఆయన నిద్రపోతుండగా తను ఏం చేసింది తెలుసా? చదవండి, కింద వచ్చినాము. ఆమె అప్పుడు పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతను కప్పుచుండగా అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండము కానీ లోపలికి వచ్చి అంటున్నాడు, అమ్మాయి నువ్వు లోపల రాబాక, బయటే ఉండు, ఎవరైనా వస్తారేమో లోపల చొరబడి బాక, ఎవరైనా లోన రాని బాక, ఎవరైనా వచ్చి అడిగితే కనుక లోన లేదని చెప్పు, లోపలికి ఎవరు రాలేదని చెప్పు అని చెప్పి చెప్తున్నాడు శిష్య. సరేనయ్యా, అలాగేనయ్యా అని చెప్పి నువ్వు పాలు తాగి కొడుకు అయ్యా అని చెప్పింది. గుడారం వారి దగ్గర ఏముంది? చదవండి. పిమ్మట ఎబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని శుద్ధి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లుగా దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరు యుద్ధం చేయాల్సిందే? ఎవరు చేయాలి? బారాకు యుద్ధం చేయాలి, దెబోరా యుద్ధం చేయాలి. కానీ దేవుడు ఎవరికి పంపాడంటే, అమ్మా నువ్వు ప్రవక్త్రివి, నువ్వు న్యాయాధిపతివి, కాబట్టి నీ చేతులకు ఏమంటుకోడు తెలుసా? రక్తం అంటుకోకూడదు, నీ చేతులు రక్తసిక్తం కాకూడదు, నీకు మాలిన్యం అంటుకోకూడదు. కాబట్టి నేనేం చేస్తా? నీ పక్షా నుండి యుద్ధం చేస్తా అని చెప్పి ఆ యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తిని ఎవరి దగ్గర పంపించాడంటే, చెప్పండి, ఎవరి దగ్గర? యాయేలు గుడారంలోకి పంపిస్తే యాయేలు ఏం చేసిందంటే, సిస్సేరా నిద్రపోయిన తర్వాత ఒక మేకు తీసుకొని శుద్ధి తీసుకొని కడితిలో పడి నేలకు దిగిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అంటే శత్రువుని ఇంటికి పంపిస్తాడు దేవుడు. అర్థమైందా? శత్రువు మార్పు చెందటానికి, శత్రువు మారుమనసు పొందటానికి, శత్రువు రక్షించబడటానికి, శత్రువుని తన యొక్క కుతంత్రాల యొక్క ఆలోచన నాశనము చేయడానికి దేవుడే ఎలా పంపిస్తాడు సార్? నీ గుడారంలోనికి పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. నిన్నెవరైతే దూషించారో, నిన్నెవరైతే అవహేళన చేశారో, నిన్నెవరైతే అవమానించారో, నిన్నెవరైతే అనరాని మాట్లాడారో వారే నీ ఇంటికి వచ్చి నువ్వు పెట్టే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. వారే నిన్ను ఆహ్వానిస్తారు. అంటే దేవుడు చెబుతున్నమాట పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమైన వారు యాబీను చేతి కింద, సిసేరా చేతి కింద 20 సంవత్సరాలు బానిసలుగా ఉంటే యుద్ధానికి సిద్ధమై వారిని విడిపించాలని, వారి నుంచి విడుదల కలిగించాలని తండ్రి అయిన దేవుడు దెబోరాను ఎన్నుకొని బారాకు ద్వారా, దెబోరా ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి 40 సంవత్సరాల వారికి నెమ్మది కలుగజేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏ బంధకాల్లో నువ్వు బంధించబడ్డావో, ఎవరి చేత నువ్వు అవమానించబడుతున్నావో, ఎవరి చేత నువ్వు అవహేళన చేయబడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, కృపా కనికరం కలిగిన దేవాది దేవుడు మన ఎడల కనికరాన్ని చూపిస్తున్న దేవుడు చెబుతున్న మాట ఏమనగా, పరిశుద్ధ లేఖన భాగంలో సిసేరా మరణానికి ముందుగా సిసేరా రాబోతున్నాడని ప్రవక్త అయినటువంటి దెబోరాకు తెలుసు. సిసేరా యుద్ధానికి సిద్ధమవుతున్నాడని దెబోరాకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. అందుకనే బారాకుని పిలిచింది, బారాకుని బలపరుస్తుంది. నేటి దినాల్లో నిన్ను బలపరిచేవారు ఎవరు? నిన్ను ఓదార్చేవారు ఎవరు? నిన్ను రక్షణలోకి నడిపించేది ఎవరు? భయపడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. బారాకు భయపడినా బారాకుతో కలిసి దెబోరా కూడా బయలుదేరింది. ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, నీ వెనకమాల ఎవరన్నా తీసా? దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. యుద్ధానికి సిద్ధమయ్యాడు దావీదు. గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ దావీదు వెనకమాల ఉంది ఎవరో తెలుసా? దేవుడే. ఇలా చెప్పుకుంటా పోతే
పరిశుద్ధ లేఖన భాగంలో 4వ వ్యక్తిగా దెబోరా న్యాయాధిపతిగా ఉంది. న్యాయ పరిపాలన చేస్తుంది. సరళ వృక్షం కింద కూర్చొని ఆ న్యాయ తీర్పు తీర్చేటటువంటి స్త్రీకి దేవుడు యుద్ధం చేయమని ఒక ఆలోచన కలగజేశాడు. కాబట్టి న్యాయ తీర్పును కలగజేయమని ఒక ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఒక మధ్యాహ్నం వెలుగు తెలియపరిచిన మాట, జ్ఞాపకం చేసిన మాట ఏమనగా, పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లయితే 6-7 వచనాలు చూడండి ఒకసారి. 6-7 వచనాలు 4వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అభినోయము కుమారుడైన బారాకు పిలిపించి అతనితో ఇట్లనెను, నీ వెళ్ళి నఫ్తాలీలోను జెబూలూనీలోను మంది మనుషులను తాబోరు కొండ ఎదుట రప్పించుము. నేను నీ దగ్గరకు 50 సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోరు ఏటి ఎదుకు కూర్చి చేతికి అతను అప్పగించదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, దెబోరాతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడుతున్నాడు. దేవుడు దెబోరాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనం కూడా చాలా జాగ్రత్త. ప్రభా, దెబోరాతో మాట్లాడేది నాతో కూడా మాట్లాడయ్యా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అలే 2 జన్మ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయంలో మాట్లాడుతుండగా దాన్ని గ్రహించాలి. అమ్మా ఏం చేయాలి? గ్రహించకపోతే మైండ్లోకి ఎక్కదు. మనం భక్తిలో ఎదగలేము. నీ భక్తి ఎంత లోతుందో నీకే తెలిసింది. బైబిల్ వాక్య ప్రకారం నువ్వు ఏ లోతులో ఉన్నావో, ఏ అనుభవంలో ఉన్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఆల్రెడీ దెబోరాతో దేవుడు మాట్లాడాడు. దెబోరాని దేవుడు దర్శించేశాడు. అందుకని దెబోరా బారాకును పిలిచి చెబుతుంది, రెడీ అవ్వు, సిద్ధపడు, దేవుడు మన చేతికి అప్పచెప్పబోతున్నాడు సిసేరాని అని అంటే సిద్ధపడిపోయారు. యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సమస్తము జయించారు. కానీ దెబోరా చేతికి, బారాకు చేతికి మట్టి అంటకుండా యాయేలు ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప కార్యం జరిగించాడు. ఆ కార్యం జరిగిన విధానాన్ని బట్టి అక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తే కనుక చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, వారు కీర్తన పాడుతున్నారు. ఆ దినమున అభినోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడి ఇశ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనబరిచి సంతోషంగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించండి, రాజులారా వినండి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా నువ్వు షేరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలంలో నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశం నీళ్లను కురిసించెను, మేఘములు వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెనని చెప్పి ఈ 5వ అధ్యాయం అంతా కూడా బారాకు దెబోరా కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు, 2 జన్మదానికి స్తోత్రం చెప్పు. కాబట్టి దేవుడి పక్షాన్ని నిలబడితే చాలు. ఎవరి పక్షాన్ని నిలబడంట? దేవుడి పక్షాలను నిలబడితే దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. దేవుడు నీ పక్షాన్ని ఉండాలంటే నువ్వు దేవుడితో ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు దేవుడితో ఉంది దెబోరా. దెబోరా ఉంది కాబట్టి ఇప్పుడు శత్రువుని ఎవరి చేతికి అప్పచెప్పాడంటే సిసేరాని ఎవరి చేతికి అప్పచెప్పాడు? చెప్పండి, ఎవరి చేతికి అప్పచెప్పాడు? అన్నాను కదా, యాయేలు చేతికి అప్పచెప్పాడు. యాయేలు చేతికి అప్పచెప్పబడినటువంటి ఆమె కూడా ఎవరి ఆజ్ఞలో ముందుకు నడుస్తుందంటే దెబోరా చెప్పిన మాట ప్రకారం నడుస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. నా ప్రవక్త్రికి, నా న్యాయాధిపతికి నేను తోడుగా ఉండాలి.
మా న్యాయాధిపతి అయిన దెబోరా, మా ప్రవక్త్రి అయిన దెబోరా ఈ సిసెరాను తరుగుతుంది కదా, ఈ సిసెరా కోసమే కదా ఎంత యుద్ధం జరుగుతుంది. ఇతగాడే లేకపోతే మా దేశం కానీ, మా రాష్ట్రం కానీ, మా గ్రామం కానీ, మా పట్టణం కానీ ప్రశాంతంగా ఉండదు కదా అని యోచన చేసి యాయేలు ఒక ఉపాయం కలిగి లోపల గుడారంలోకి తీసుకెళ్ళింది. నేను అంటా కదా, నాకైతే అర్థమయ్యేమంటున్న మాట ఏంటంటే, పాలబుడ్డి ఇచ్చింది కదా, అక్కడ అలసిపోయానని ఉంది రాయబడి కదా. చూడండి, శత్రువు దండెత్తుకొని వస్తున్నప్పుడు నిద్ర ఎలా పట్టింది? ఏమా పట్టిందా? ఒక వారం రోజులు జ్వరం వస్తేనే నిద్ర పడదు. అన్ని వేల మందిని చంపినటువంటి బారాకు దెబోరా యాయేలుకి ఎలా నిద్ర పట్టింది? అక్కడ రాయబడినమాట, అలిసిపోయి సొక్కి అని. అవునా? నేనంట రాయబడలేదు కానీ నా ఉద్దేశం చెప్తుంది, అపార్థం చేసుకోబాకండి. అక్కడ ఏదైనా మత్తు మంది ఇచ్చి ఉండాలి, పాలల్లో కలిపి ఉండాలి. అలా ఉందా? పాలు తాగిన ఎమ్మంటే ఎవరైనా మత్తు వస్తుందా? ఏమో వచ్చిందా? రాదు. అక్కడ రాయబడలా, నా ఉద్దేశం చెప్తున్నా. ఇప్పుడు పాలు తాగాడు, చక్కగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. దొరికింది సందు. మళ్ళా చెప్తున్నా, ఎవరైనా వస్తారేమో, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, ఎవరైనా వస్తే రాలేదని చెప్పు, గుమ్మం బయట ఉండు, అడుగుతారు, చొరబడతారు, ఎవరు లేరా అని చెప్పు. ఆల్రెడీ దొరికిపోయాడు దొంగ. దొరికాడు లేదా? దొరికిపోయాడు దొంగ. దొంగ ఎక్కడున్నా దొరికిపోతాడు. దొంగ దొరక మానేరాడు. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోటునున్నా, ఏ కలుగులో ఉన్నా దొంగ దొరక ఇప్పుడు యాయేలు యొక్క కలుగులో దాక్కున్నాడు సిసెరా. దాక్కున్నటువంటి సిసెరాని ఒక్క దెబ్బతో ఏం చేసింది చెప్పండి? మేకు దించేసింది. ఏం దించింది? మేకు దించేసింది. ఎక్కడ దించింది? కణితిలో దించింది. ఇప్పుడు బతుకున్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. మంచి పని చేసావమ్మా. ఇప్పుడు యాయేలుని దెబోరా ప్రశంసిస్తుంది. బారాకు యాయేలుని ప్రశంసిస్తూ యాయేలు గురించే ఒక పాట పాడేసింది. అదే 5వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్నం మీకు తెలియపరిచే మాట, దేవుని పిల్లలైన వారు శోధనలో ఉంటే, ఆపదలో ఉంటే, పాపములు ఉంటే దేవుడు ఒప్పుకోడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి రావాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని కొరకు తన జీవితాలను కట్టుకోవాలి. ఒక దెబోరా వలె నీవు నేను ఉండాలి. మన గర్భవాసన పుట్టిన పిల్లలు ఒక బారాకు వలె ఉండాలి. ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం కలిగి ఎప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధమవ్వాలి. ఏ యుద్ధం? ఈ లోక సంబంధమైన యుద్ధం కాదు. ఏమండోయ్, ఈ లోక సంబంధమైన యుద్ధం కాదు. ఇదిగో అందరితో దురాత్మ సంబంధంతో యుద్ధం చేయాలి. ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి. ఇదిగో దేవుడితో మనం పోరాడాలి. దేవుడు మన కోసం దిగి రావాలి. దేవుడితో అనుసంధానం చేయబడాలి. దేవుడు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు తీసుకోవాలి. వాటి ప్రకారం మనం అందరము కూడా నడవాలి. అప్పుడు నీకు వ్యతిరేకమైన ఆలోచన ఏదైతే వస్తుందో దానిని మేకేసి దెక్కొట్టు. దేవునికి స్తోత్రం చెప్పు. చాలా మంది మేకేసి దెక్కొడతారు. ఏంటో తెలుసా? ఏమ్మా, ఏమొస్తే దిక్కొడతారు? శరీరానికి రోగం వస్తేనంట. ఏందో మరి ఇది ఎక్కడ ఉందో, ఎక్కడ నాకేం అర్థం కాల. నిమ్మ నీడ బయటకు వచ్చేటట్టుగా నీడకి ఎటువైపు వస్తుందో అటువైపు మేకేసి దిక్కొడతాంట. ఏ నొప్పు పోయిద్దంట. ఏం మరి కొత్త కనిపెట్టారు ఇది. అది వారి మూఢనమ్మకం. ఏంటంట? అది వారి మూఢనమ్మకం. నేలకి మేకేసి కొడితే తలకుండా నొప్పి తగ్గడం ఏంటో మరి. ఎంబీబీఎస్ దేనికి? అందరూ మేకలు కొట్టుకోవచ్చు కదా. ఆర్ఎంపీలు దేనికి చెప్పండి? అవునా కదా? తలనొస్తుంది, నీడకు మేకేసి దెక్కొట్టు. పొడుగు పెరిగిపోతున్నావు, నీడకు మేకేసి దెక్కొట్టు. చెప్పండి అమ్మా, ఆగిద్దా? ఏదో
వాళ్ళు చేశారు, నేను చేశాను, వాళ్ళు చెందారు, నేను చెందాను. కానీ ఇది అలా కాదు. ఎవరైతే క్షోభ పెడుతున్నారో, ఎవరైతే హింసించారో, ఇక్కడ మనం అర్థం చేసుకున్న ఆత్మీయంగా ఏంటంటే అపవాదికి దేవునికి మధ్య యుద్ధం. అపవాదికి దేవునికి మధ్య యుద్ధం. ఇక్కడ దేవుడు ఎవరంటే ఎవడోయ్ బారా ఏంటంట. ఇక్కడ అపవాది ఎవరంటే సిసేరా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఏమన్నా అక్కడ రాయబడిన మాట యాయేలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యుద్ధం చేసింది ఎవరు? ఏమండి? సిసేరాతో బారాకు యుద్ధం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాడు. ఎలా చేశాడన్నా? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. యుద్ధం చేసింది యేసు ప్రభువే, కానీ కార్యం జరిగించింది అపవాదిని ఓడించింది యేసు ప్రభువే, అపవాదిని గెలిచింది యేసు ప్రభువే. కానీ అక్కడ ఎవరి కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరగాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు లేకపోతే, యేసు ప్రభువు కనుక లేకపోతే, తండ్రి దేవుడు కనుక లేకపోతే అక్కడ సిసేరా ఏ మాత్రం